ఫస్ట్ వచ్చేసి సెన్సెక్స్లో ఇచ్చాను అనమాట. 75,700 పిఈ ఇచ్చాను. అండ్ దీనికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ 75,650 దగ్గర 2 రిజెక్షన్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ డోజీ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో అప్పుడే నేనైతే కన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇక్కడ పైనుంచి రిజెక్షన్స్ వచ్చాయి కదూ అని చెప్పి. ఎప్పుడైతే ఈ డోజీ ఫామ్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ మన టార్గెట్ వచ్చేసి 60 పాయింట్స్, యాక్చువల్గా 90 పాయింట్స్ ఇచ్చింది. సో ఈ ట్రేడ్ని అయితే మనము మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసామన్నమాట. అండ్ సెకండ్ కాల్ వచ్చేసి మనము 75,600 కాల్ ఆప్షన్ అయితే ఇచ్చాము. దీన్ని ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఆల్రెడీ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఫాలో అవ్వకుండా ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ని ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ సెల్లర్స్ కంటే బయర్సే ఎక్కువగా స్ట్రెంతీగా ఉన్నారు. సో అప్పుడు మనము బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయకూడదు. సో సెకండ్ కన్ఫర్మేషన్ కావాలి. సో నేనైతే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు అని అర్థమయ్యిందో అప్పుడు 10:30 క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాను. అండ్ మన ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఈవెన్ సింగిల్ క్యాండిలే 200 పాయింట్స్ అయితే ఇచ్చింది అనమాట. దీన్ని కూడా మనమైతే మంచిగా ప్రాఫిట్ బుక్ చేసాము. అండ్ మనం వచ్చే ఈచ్ ట్రేడ్ టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేస్తాము. సో డైలీ మనమైతే గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తాము ఎగ్జాక్ట్ లెవెల్స్. టుడే నిఫ్టీలో కూడా మనమైతే లెవెల్స్ ఇచ్చాము. అండ్ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. 22,800 ఇది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అని. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ 22,800 లెవెల్స్ని అయితే 2 టైమ్స్ టెస్ట్ చేసి ప్రాపర్గా మనం అనుకున్న రెసిస్టెన్స్కి అయితే రీచ్ అయిపోయింది. అండ్ అందరూ కూడా ఈరోజు మంచిగా ప్రాఫిట్స్ తీశారు. సో ఇదే ట్రేడ్స్ని నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను. సో ఈచ్ ట్రేడ్ వచ్చేసి మనం డెఫినెట్గా మెన్షన్ చేస్తాము. అండ్ టుడే మన ప్రాఫిట్ వచ్చేసి 5,800. ఓన్లీ మనము 2 or 3 ట్రేడ్ మాత్రమే చేస్తాము, ఓవర్ ట్రేడ్ అయితే చేయము. ప్రాపర్ లెవెల్స్ని అయితే డైలీ గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తాను. సో మీకు కూడా ఎవరికైనా ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని అనుకుంటే డిఎం చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్.